హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో దేశాల మధ్య యుద్ధ వాతావరణం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇదే క్రమంలో ఇప్పుడు థాయిలాండ్ అలాగే కంబోడియా దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇలా దేశాల మధ్య యుద్ధాల వల్ల టూరిస్టులు కూడా ఎక్కువగా ఒక్కొక్క దేశాన్ని విజిట్ అవుతూ ఉంటారు. దానివల్ల ఇలా టూరిస్టులు ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు ఈ థాయిలాండ్ అలాగే కంబోడియా దేశాల మధ్య యుద్ధ వాతావరణానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలు జరుగుతున్నాయి. మొన్ననే పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఆగింది. ఇప్పటికి కూడా టెన్షన్లు ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం సింధు ట్రెటీని వాటర్ ట్రెటీని అబేయన్స్లో పెట్టున్నాం. అందువల్ల ఉద్రిక్తలు అనేవి మొన్న కూడా ఒక 4-5 డ్రోన్లు మన భూభాగంలోకి రావడం అవన్నీ చూసాం మనం. సో ఒక ఉద్రిక్త వాతావరణం ఇప్పటికీ పాకిస్తాన్ ఇండియాకి మధ్య నడుస్తుంది. అలాగే మరోవైపు గాజా మీద నరమేధం జరుగుతుంది. ఇజ్రాయిల్ నరమేధం చేస్తూ దాదాపు 60,000 మంది పౌరుల్ని అక్కడ చంపేశారు. అందులో సగం మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పటికి కూడా రోజు 100-200 మందిని చంపుతున్నారు. కావాలనే ఫుడ్ ఇస్తామని వాళ్ళు పిలిపించడం, ఫుడ్ వచ్చినప్పుడు వాళ్ళని చంపడం అనే ఒక ఘోరమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. మరోవైపు సిరియా మీద అటాక్స్ మొన్నటి వరకు చేస్తుంది. లెబనాన్ మీద ఇజ్రాయెల్ చేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ వారు చూసాం మనం, 12 రోజుల వారు. మరోవైపు ఉక్రెయిన్ రష్యా మధ్య 2 ఏళ్ల నుంచి అక్కడ యుద్ధం జరుగుతుంది. ఇలాగా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుంటే ఇప్పుడు ఒక కొత్త యుద్ధం రంగంలోకి వచ్చింది. అదేంటంటే సౌత్ ఈస్ట్ కంట్రీస్ అంటారు, ఏషియన్ కంట్రీస్ అంటారు. మొత్తం 10 కంట్రీస్ ఉంటాయన్నమాట. ఈ లావోసు, వియత్నాము, థాయిలాండ్, కాంబోడియా, మలేషియా ఇవన్నీ కలిసి ఏషియన్ అని అంటారు. ఏషియన్ కంట్రీస్ అంటారు వీటిని. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, దీనికి పూర్తి ఫుల్ ఫామ్ అనమాట. ఈ సౌత్ ఈస్ట్ నేషన్స్లో థాయిలాండ్, కాంబోడియా పక్కనే ఉంటాయి, బార్డర్లో ఉంటాయి. దీంట్లో ఎమరాల్డ్ బార్డర్ అంటారు అనమాట. ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు. ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటే లావోస్ అనే దేశం, కాంబోడియా, థాయిలాండ్, ఈ 3 దేశాల బార్డర్ కలిపే ప్రాంతాన్ని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు ఎమరాల్డ్ ట్రయాంగిల్ దగ్గర ఒక గొడవ మొదలైంది. ఇది విచిత్రం ఏంటంటే 2 దేశాలు కూడా బుద్ధిస్ట్ కంట్రీసే మతపరంగా తీసుకున్నప్పుడు. థాయిలాండ్లో 95% థెరవాద బుద్ధిజాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. కాంబోడియాలో కూడా 90% థెరవాద బుద్ధిజాన్నే ఫాలో అవుతున్నారు. వేరే బుద్ధిజం కూడా కాదు. బుద్ధిజంలో అనేక శాఖలు ఉన్నాయి. ఇందులో థెరవాద బుద్ధిజం అని 2. ఒకప్పుడు ఈ 2 దేశాలు కూడా హిందూ దేశాలు. అందుకనే ఓల్డ్ టెంపుల్స్ అంతా కూడా మనకి అక్కడ ఆంకర్వాయ్ టెంపుల్ వెరీ వెరీ పాపులర్ అనమాట. చోళ రాజుల కాలంలో కట్టింది. సో ఎక్కడ కాంబోడియాలో. ఈ థాయిలాండ్లో కూడా మనకి పేర్లు కూడా చాలా పేర్లు హిందూ పేర్లే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత బుద్ధిస్ట్ దేశాలుగా ఈ 2 కూడా మారినాయి. మధ్యలో కాంబోడియా కమ్యూనిస్ట్ కంట్రీగా ఉండి కెమర్ రోజు ప్రభుత్వం ఉంది. అప్పుడు దాదాపు 20 లక్షల మందిని చంపేశారు అక్కడ. ప్రభుత్వమే ప్రజల్ని చంపేసింది, కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఏ పని చేయకుండా ఉపయోగం లేదనుకుంటే వాళ్ళని చంపేయడం, ఉపయోగం ఉండేవాళ్ళే ఉండాలని రకరకాల థియరీలతో చంపేశారు. దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ 2 దేశాలకు కూడా కలోనియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎట్లాగైతే మనకి పాకిస్తాన్ కలోనియల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, ఈ కలోనియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న దేశాల మధ్య గొడవలు అనేవి కామన్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ అయిన సరిహద్దుల్ని గీచి ఉండరు, మ్యాప్ కరెక్ట్గా ఉండదు, సరిగ్గా డివైడ్ చేసి వెళ్ళరు వాళ్ళు. మనకు కూడా అంతే. బ్రిటిష్ వాళ్ళు 2 దేశాలుగా డివైడ్ చేసి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సరైన సరిహద్దులు ఇవి లేకుండా కాశ్మీర్ విషయంలో మనం నిరంతరం దశాబ్దాలుగా కొట్టుకునే పరిస్థితి ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ 2 దేశాలను కూడా ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించారు. ఫ్రెంచ్ కలోనియలిస్టులు పరిపాలించారు ఈ 2 దేశాలని. ఈ 2 దేశాలు ఫ్రెంచ్ నుంచి స్వాతంత్రం సంపాదించుకున్న దేశాలు. అందువల్ల వీళ్ళ బార్డర్లో వీళ్ళు కొట్టుకుంటున్నారు. ఇక్కడ ఐరనీ ఏంటంటే 2 బౌద్ధ దేశాలు హిందూ టెంపుల్స్ కోసం కొట్టుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే, అంటే బార్డర్లో హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ మాకు చెందుతుందని కొట్టుకుంటున్నారు. అది ఎప్పటి నుంచో గొడవ ఉంది. ఇప్పుడు అది యుద్ధంగా మారుతుందా అన్న భయాందోళన అయితే నెలకొన్నాయి. ఇందులో ప్రధానంగా 3 టెంపుల్స్ గురించి కొట్టుకుంటున్నారు. ఒకటి తాముయాన్, తామోన్ థోమ్, మూడోది వచ్చి దీని అంటే మనకి
ప్రహా విహార్ అంటారు, దాన్ని ప్రియా విహార్ అని కూడా అంటారు. మన ఇండియన్స్ ప్రియా విహార్ అని పిలుస్తున్నారు. దాని పేరు అయితే ప్రహా విహార్ అని వాళ్ళు అంటారు. మనం సరే మన కోసం కంఫర్టబుల్గా ప్రియా విహార్ అనుకున్నాం. ఈ ప్రియా విహార్ అనేది శివుడి టెంపుల్. ఎప్పుడు ఇది 11వ సెంచరీ, అంటే దాదాపు 1000 ఏళ్లకు ముందు టెంపుల్ ఇది. ఈ టెంపుల్ యాక్చువల్గా 1962లో బార్డర్స్ గీసినప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని ఉంటుంది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏం చెప్పిందంటే ఇది కంబోడియాకి చెందుతుందని చెప్పింది. సో కంబోడియా కిందకి అది వస్తుంది. కానీ అప్పటి నుంచి కూడా థాయిలాండ్ వాళ్ళు ఏమో మా టెంపుల్ అంటున్నారు. ఇది ఒక వివాదం. రెండో వివాదం ఏంటంటే ఆంకర్ వాట్ అనేది వెరీ ఇంటర్నేషనల్లీ పాపులర్ టెంపుల్ కంబోడియాలో ఉంది. అదే విధమైన టెంపుల్ని థాయిలాండ్లో కడుతున్నారు. అదేంది మా టెంపుల్ మీరు ఎట్లా కడతారని వాళ్ళు అంటున్నారు. ఇది మా టెంపుల్, పైగా ఇది హెరిటేజ్ కింద UN కూడా ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసింది హెరిటేజ్ సైట్ కింద. సో మీరు ఎలా కడతారంటే కట్టకూడదని రూల్ ఏమైనా ఉందా? మేము మీలాంటి టెంపుల్ ఏం కట్టట్లేదు, మాది వేరే టెంపుల్ అని వీళ్ళు అంటున్నారు. ఇదొక గొడవ. ఈ మధ్యలో ఏమైందంటే థాయిలాండ్ ప్రధానమంత్రి లేడీ ఆమె షినావరత్ర ఆమె పేరు. ఈ షినావరత్ర ఏం చేసిందంటే కంబోడియాలో ఉండే ఒక మిలిటరీ లీడర్కి ఫోన్ చేసింది, హువాన్ సేన్. ఆమెకి ఫ్రెండ్ అనమాట. ఆయన ఫ్రెండ్ అంటే పెద్ద ఆయన, అంకుల్ అని పిలుస్తుంది. ఆయనకి ఫోన్ చేసి ఈమె మా మిలిటరీ అనవసరంగా మీ దేశం మిలిటరీతో గొడవలు పడుతుందని ఈమె మిలిటరీని తప్పుపడుతూ ఆమె కాల్లో మాట్లాడింది. అది ఆయన గమ్మన ఉండకుండా ఆ కాల్ని రికార్డ్ చేసి ఆయన ఫేస్బుక్లో పెట్టేశాడు. చూడు మీ ప్రధానమంత్రి చెప్పింది మీదే తప్పు అని. దాంతో ప్రజల్లో విపరీతమైన కోపం వచ్చింది ఈమె మీద. ఎవరికైనా వస్తుంది కదా, మన దేశ ప్రధానమంత్రి మన మిలిటరీ తప్పని మన పాకిస్తాన్తో మాట్లాడారు అనుకో, మోడీ కాల్ చేసి ఎలా ఉంటుంది, మన అందరికీ ద్రోహిలాగా ఉంటుంది. అలాగా ఈమెను ఇప్పుడు సస్పెండ్ చేశారు ప్రధానమంత్రి నుంచి. ఆమె మీద తీవ్ర ఆగ్రహ వేశాలు వ్యక్తం చేసి ఆమె మీద ఒక కమిటీ కూడా వేశారు. సో ఆమెమో ఏదో క్యాజువల్గా అంకుల్తో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడేసింది. కానీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆమె చేయలేదు. నమ్మింది అతన్ని. అతనేమో ఈ నమ్మకానికి ద్రోహం చేసి అతను తన దేశానికి లాయల్గా ప్రకటించడం కోసం తను పెట్టేశాడు. సో ఇదొక గొడవ జరుగుతుంది. ఈ గొడవల మధ్య రీసెంట్గా ఏమైందంటే థాయిలాండ్లో గస్తీ ఉంటారు కదా అక్కడ బార్డర్లో, ఆ గస్తీ ఉన్న సైనికులు మందు పాత్ర ఉన్నది చూసుకోకుండా అక్కడ అడుగు పెట్టారు. మామూలుగా బూబీ ట్రాప్స్ అంటారు కొన్ని, మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, కాలు పెడితే పేలిపోతుంది. ఆ మధ్య కూడా నో మ్యాన్స్ ఐలాండ్లో సినిమానే కాన్సెప్టే ఇది. ఒక కాలు పెడతాడు, వీళ్ళే పెట్టున్న దాంట్లో వీడే ఇరుక్కుపోతాడు. ఇప్పుడు దాని మీద నుంచి లేస్తే పేలిపోతాడు. దాని మీద అతన్ని ఎలా లేపాలనేది సినిమా అన్నమాట. మొత్తం సినిమానే దాని చుట్టూ ఉంటుంది. ఫైనల్గా కూడా ఎవరు లేపలేరు, కెమెరా అలా పైకి వెళ్ళిపోతుంది, వాడు అట్లాగే ఉంటాడు పడుకొని. అది సినిమా, దానికి ఆస్కార్ కూడా వచ్చింది. సో అలాగా బూబీ ట్రాప్స్ మీద మనం తెలుసో తెలియకో కాలు పెడితే వెళ్ళిపోతుంది. అలాగా వీళ్ళు 4 సైనికులు చనిపోయారు. దాంతో వీళ్ళు వారు డిక్లేర్ చేశారు కంబోడియా మీద. ఇప్పుడు ఏంటంటే ఒకరినొకరు మీరే ముందు చేశారు. మామూలుగా మనకు కూడా పాకిస్తాన్ ఇండియాకి కూడా ఇదే గొడవ. ముందు మీరు అటాక్ చేశారు, తర్వాత మేము అటాక్ చేస్తామని, మేము మా దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం మేము రిటాలియేషన్ అంటారు, వాళ్ళు కూడా అదే అంటారు. ఇద్దరు డైలాగులు అంతే. సో అలాగా ఇప్పుడు వీళ్ళేమో F-16 అంటే మనకి ఇద్దరిలో మిలిటరీ పవర్ ఎవరు ఎక్కువగా ఉన్నారంటే థాయిలాండ్కి ఎక్కువ ఉంటుంది. థాయిలాండ్ డిఫెన్స్ బడ్జెట్ 5 బిలియన్ కంటే ఎక్కువ ఉంది. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ 1.2 ఎంతో ఉంది, తక్కువ వాళ్ళది. అట్లాగే ఇక్కడ 2,40,000 పైన థాయిలాండ్లో రెగ్యులర్ సైన్యం ఉంటే వాళ్ళకి 1,20,000 కంటే ఎక్కువ మంది రెగ్యులర్ సైన్యం లేరు కంబోడియాకి. అంటే కంబోడియా థాయిలాండ్ చూసినప్పుడు థాయిలాండ్ బలం ఎక్కువ. వీళ్ళకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఒక F-16 28 ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. F-5 ఇవన్నీ కలిపితే ఒక 100 ఎయిర్ క్రాఫ్ట్లు వీళ్ళకి వార్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ లేవు. వాళ్ళు ఎక్కువగా ఆర్టిలరీ అంటారు, సైన్యం రెగ్యులర్ సైన్యంతో కొట్లాడాలి. సో వీళ్ళు ఇప్పుడు అక్కడ వేశారు, వాళ్ళేమో డ్రోన్స్ వేశారు. ఎప్పుడైనా బలంలో ఉన్నవాడు ఈ మధ్యకాలంలో డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు. అవేంటి తక్కువ ఖర్చు అనమాట. సో అలాగా ఏదైనా ఇప్పుడు బలం అనేది యుద్ధంలో 2 వైపులు. అట్లా అనుకుంటే ఉక్రెయిన్ బలహీనమే, కానీ రష్యాలో కూడా లక్షల మంది చనిపోయారు కదా, రష్యాకు కూడా నష్టమే కదా. వాళ్ళకి ఎక్కువ నష్టం ఉండొచ్చు అంతే. వాడికి 2 కళ్ళు పోతే మనకు 1 కన్ను పోతుంది.
సో అలాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు రెండు దేశాలు కూడా డిప్లొమాట్స్ని వెనక్కి పంపించేసుకున్నాయి. ప్రజలను కూడా వచ్చేయమంటున్నారు. దాదాపు బార్డర్లో, థాయిలాండ్ బార్డర్లో 1,00,000 మంది థాయ్ పీపుల్ని ఖాళీ చేయించేశారు. ఇప్పుడు ఒక ఉద్రిక్త వాతావరణం ఉంది. ఆల్రెడీ అక్కడ కొత్త వైరస్లు వచ్చి ఈ మధ్య కాలంలో థాయిలాండ్లో చాలా మంది చనిపోయారు. బ్యాంకాక్ ఇక్కడంతా. అది మనకు మామూలుగా ఏంటంటే మనం ఈ ముంబైయో బెంగళూరు పోయినట్టు థాయిలాండ్కి వెళ్తుంటారు మన వాళ్ళు ఇక్కడ నుంచి. అవును. ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని వెళ్తుంటారు. మసాజులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇంకొకటి అక్కడికి వెళ్ళడం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ కరోనా లాంటి కొత్త వైరస్ వచ్చి అక్కడ ఇబ్బందులు పెడుతుంటే ఇప్పుడు ఈ వారు రావడం వల్ల అందరికీ నష్టమే. ఈ రెండు దేశాల ఎకనామీకి ఇబ్బందే ఇది. ఎందుకంటే ఒక దేశం నుంచి ఒక దేశానికి ఎక్స్పోర్ట్లు, బార్డర్లో ప్రజలు అటు ఇటు వెళ్ళడాలు, వ్యాపారాలు రకరకాలు ఉంటాయి. అవన్నీ ఆగిపోయింది ఇప్పుడు. బార్డర్లు ఆగిపోయినాయి. డిప్లొమాట్స్ని వీళ్ళు పిలుచుకున్నారు. పరస్పరం వచ్చేయమన్నారు, వచ్చేసారు. ఈవెన్ చైనా, యుఎస్ కూడా ట్రావెల్ వార్నింగ్స్ ఇచ్చింది తన ప్రజలకి, మీరు ఆ ఏరియాలకు వెళ్ళకండి అని. సో ఇటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే రెండు దేశాల మధ్య ఉంది. ఇప్పుడు దీనికి ఈ టెంపుల్ మాదని ఇదేంటంటే హెరిటేజ్ టెంపుల్. ఇప్పుడేమి లైవ్లో లేవు. ఆ టెంపుల్కి ప్రజలు పోవడం, భక్తులు పోవడం అవేవి లేవు. హెరిటేజ్ సైట్ అవి అంతే. అంటే ఒకప్పుడు పాతబడిపోయిన సైట్లు. అది మాకు కావాలని కల్చరు, ప్రైడు, ఆ దేశం యొక్క సావర్నిటీ ఇది ఇప్పుడు ఇష్యూలుగా మారి కొట్టుకొని ప్రాణాలు పోయే క్రమం జరుగుతుంది. ఇందులో సివిలియన్స్ కూడా 9 మంది సివిలియన్స్ థాయిలాండ్ వాళ్ళు చనిపోయారు. అందులో ఒక 5 ఏళ్ల పిల్లవాడు కూడా ఉన్నారు. 7 మంది సోల్జర్స్ గాయపడ్డారు సీరియస్గా. కొంతమంది కాళ్ళు పోయినాయి బూబీ ట్రాప్స్ వలన. అవి మేం పెట్టలేదని సెకండ్ వరల్డ్ వార్లో పెట్టిందని వాళ్ళు అంటారు. సో అట్లా కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల సెకండ్ వరల్డ్ వార్లో పెట్టిన అవి కూడా అట్లే ఉండిపోయి చాలా చోట్ల ఇదే జరుగుతుంది. వియత్నాంలో చూస్తే వందల వేల మందికి కాళ్ళు లేని వాళ్ళు మనకు కనబడతారు వియత్నాం అమెరికా వార్ టైంలో. సో ఇది ప్రతి దేశంలోనూ, యుద్ధం దేశంలో ఇవన్నీ కామన్ ఫీచర్స్ అన్నమాట. మరి ఇప్పుడు వీళ్ళ యుద్ధాన్ని యూకే కానీ లేకపోతే అమెరికా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి ఆపుతారా? ఐక్యరాజ్య సమితి ఎంటర్ అవుతుందా? ట్రంప్కి ఇది మళ్ళీ ఒక యుద్ధాన్ని ఆపే ఒక అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయనకి నోబెల్ ప్రైజ్ కోరుకుంటున్నాడు కాబట్టి నేను ఇంకొక యుద్ధాన్ని ఆపానని ఆయన చెప్పుకోవచ్చు. ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.